మల్కాజిగిరి డిస్ట్రిక్ట్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2025 డిపిఎస్ నాచారంలోని మల్కా బ్యాడ్మింటన్ అకాడమీలో నిన్ననే ఈ టోర్నీ స్టార్ట్ అయింది. 6th నుంచి 8th వరకు ఈ 3 days కూడా ఈ టోర్నీ జరగబోతుంది. 9th సో యాక్చువల్లీ ఫస్ట్ 8th అనుకున్నారు, కానీ ఎక్కువ మంది డిస్ట్రిక్ట్స్ నుంచి ఎక్కువ మంది రావటం ప్లేయర్స్, సో దాన్ని ఎక్స్టెండ్ చేసినారు అని చెప్తున్నారు. మనతో పాటు చీఫ్ రెఫరీ ఉన్నారు, సత్య గారు. చెప్పండి, అంటే ఇది ఎందుకు ఎక్స్టెండ్ చేసినారు? 8th వరకే అనుకున్నారు. అయితే మేడం, ఇది యాక్చువల్గా ఒక 2 years బ్యాక్కి వెళ్తే ఒక డిస్ట్రిక్ట్ తరపు నుంచి ఒక 100 మంది కంటే ఎక్కువ పార్టిసిపేషన్ ఉండేది కాదు ఒకప్పుడు. అయితే ఈ మేడ్చల్ మల్కాజ్గిరి అనే డిస్ట్రిక్ట్ కొత్తగా ఫామ్ అయింది. లాస్ట్ ఇయరే ఫామ్ అయింది. లాస్ట్ ఇయర్ ఎంట్రీస్తో పోల్చుకుంటే మేమేమనుకున్నామంటే, వీళ్ళు ఆర్గనైజ్ కమిటీ వాళ్ళు హర్ష వాళ్ళు ఉన్నారు కదా, ఆర్గనైజ్ సెక్రటరీ హర్ష, ఆయన ఏమనుకున్నాడంటే లాస్ట్ ఇయర్ ఒక 100 వరకే వచ్చాయి కదా, ఈ సంవత్సరం మరి 200కు దాటపోవచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళు ఏం చేశారంటే 3 days పెట్టుకున్నారు ప్రోగ్రామ్. అయితే 3 days పెట్టుకుంటే ఎంట్రీస్ ఆటోమేటిక్గా అనుకోకుండా 350+ అయిపోయింది మేడం. ఆ 350+ అయిపోవడం వల్ల వాళ్ళు, సార్ మరి 350 అయింది కదా, మరి 3 daysలో మనకి 4 courtsలో అవుతుంది అవ్వంటే, మేము షెడ్యూల్ ప్రకారం హర్ష అవ్వదు, అవ్వాలంటే అయిపోయి పెడతాం, కానీ పేరెంట్స్కి ఇబ్బంది పడతారు, ఇక్కడ నైట్ 9-10 అయిందంటే పేరెంట్స్ చాలా ఇబ్బంది పడతారు, అందులోని అండర్ 11 పిల్లలు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, అందులో మా ఎంపైర్స్ కూడా మేము రాత్రి 10-11 వరకు అంటే మాకు చాలా ఇబ్బంది ఉంటుంది కదా, 1 day ఎక్స్టెండ్ చేసుకోండి, ఎక్స్టెండ్ చేసుకుంటే 4 days అనుకున్నది మాక్సిమం 200, సో 350+ వచ్చింది. సో ఎట్లా ఏ ఏజ్ గ్రూప్స్, ఎన్ని గ్రూప్స్ గా? అండర్ 11 ఏజ్ గ్రూప్ బాయ్స్ అండ్ గర్ల్స్, అలాగే అండర్ 13 ఏజ్ గ్రూప్ బాయ్స్ అండ్ గర్ల్స్, అండర్ 15, అండర్ 17, అండర్ 19, మెన్ అండ్ ఉమెన్, ఇన్ని ఏజ్ గ్రూప్లు ఉన్నాయి మేడం. మొత్తం 28 ఎక్కువగా వచ్చాయి. ఎక్కువ అండర్ 13, 15 ఎక్కువ వచ్చాయి మేడం. ఇక్కడ గెలిచిన పిల్లలకి డిస్ట్రిక్ట్ లెవెల్ దాటిన తర్వాత నెక్స్ట్ ఎక్కడ ఉండే అవకాశం? ఇప్పుడు ఇక్కడ గెలిచిన వాళ్ళంతా సింగిల్స్ లో ఫస్ట్, సెకండ్ వచ్చిన వాళ్ళందరూ స్టేట్ లో పార్టిసిపేట్ చేస్తారు. తెలంగాణ స్టేట్ తరపున రేపు స్టేట్ మీట్ అవుతుంది కదా, అందులో వీళ్ళందరూ పార్టిసిపేట్ చేస్తారు. డబుల్స్ కూడా స్టేట్ లో పార్టిసిపేట్ చేస్తారు, జరుగుతుంది అన్నమాట. వీళ్ళంతా నెక్స్ట్ ఒక స్టేట్ లో మళ్ళీ రన్నర్ వస్తారు కదా, వాళ్ళంతా నేషనల్కి వెళ్తారు మేడం. నేషనల్కి వెళ్తారు. హాట్ ఇండియా ప్లస్ హాట్ స్పోర్ట్స్ ఇండియా ప్లస్ మల్కా బ్యాడ్మింటన్ సంయుక్తంగా నిర్వహిస్తున్నారు. దీంట్లో మన స్టాండర్డ్స్ అంటే ఏం చెప్తారు? మన స్టాండర్డ్స్ అంటే, మేము చాలా టోర్నమెంట్లు చేస్తుంటాను, నేను రెఫరీగా ఎన్నో టోర్నమెంట్లు వెళ్తున్నాను, 10 years ఎక్స్పీరియన్స్ ఉంది నాకు. అయితే వీళ్ళు ఒక సిస్టమేటిక్గా వీళ్ళు చేసే టోర్నమెంట్ ఇంచుమించు ఇది నాకు ఇది 6వ అసైన్మెంట్ ఇక్కడ. ఇదివరకు మల్కా బ్యాడ్మింటన్లో ఇది నాకు 6th అసైన్మెంట్. ఎప్పుడు కూడా ఇక్కడ వీళ్ళు ముఖ్యంగా టార్గెట్ ఏం చేస్తారంటే, ప్లేయర్స్ని, పేరెంట్స్ని, ఎంపైర్స్ని టార్గెట్ పెట్టుకొని వీళ్ళకి ఎటువంటి ప్రాబ్లం రాకూడదు, ఎటువంటి బైస్ అనేది రాకూడదు, ఆ ఆలోచనతో మాతో కమిట్ అవుతారు. ఫస్ట్ సార్, మా దగ్గర బైస్ అనేది రాకూడదు, ఎవరు కూడా పలానా దగ్గర టోర్నమెంట్ ఆడి మాకు లాస్ అయినామనే పేరు రాకుండా చేయాలి, మీకు ఏం కావాలంటే ఫెసిలిటీస్ అన్ని మేము అందిస్తాం. ఈ ఆర్గనైజింగ్ కమిటీ వెళ్ళాం మేడం, వెరీ గుడ్, సౌకర్యాలు చాలా బాగా చేస్తాం. ఏదంటే అది ఇన్ టైం, మాకు ఏవి షటిల్స్ ఎన్ని కావాలంటే అది ఇన్ టైంలో రావడము, కంప్యూటర్ అయినా ఏదైనా ఫుడ్ అయినా అంతా ఇన్ టైంలో, అకామిడేషన్ అయినా ఇన్ టైంలో, అన్ని ఫెసిలిటీస్ బాగున్నాయి కాబట్టి మేము బాగా చేయగలుగుతున్నాం. టైం షెడ్యూల్ యాజ్ బ్యాక్ మీ మ్యాచ్ 140 కంటే 140కి స్టార్ట్ అవుతుంది. మీ పేరెంట్స్ కూడా అడగండి కావాలంటే. కొన్ని టోర్నమెంట్లలో మేమే చేసాం, కొన్ని టోర్నమెంట్లు 3 hours 4 hours లేట్ చేసి పిల్లలు ఇబ్బంది పెట్టే, పేరెంట్స్ ఇబ్బంది పెట్టే చాలా చేసాం, మేము కూడా చేస్తాం కదా. అంటే అక్కడ ఏంటంటే ఫెసిలిటీస్ కరెక్ట్గా లేకపోవడం వల్ల, ఏదో ఆపోజిషన్ రావడం వల్ల, ఇప్పుడు సపోజ్ ఉందనుకోండి, ఇక్కడ ఫ్రంట్ ఫెయిల్ అయింది అనుకోండి, ఇమీడియట్గా ఫ్రంట్ అరేంజ్ చేయగలగాలి. కొన్ని ఇక్కడ వాళ్ళు చేయలేము, వీళ్ళు ఇమీడియట్గా ఒక చెప్పగానే 10 నిమిషాల్లో మాకు ఏదంటే తెచ్చిపడదు అని చెప్పి మేము ఇన్ టైంలో చేయగలుగుతున్నాం. మెయిన్ రిఫరీగా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది మీకు. సో మీ వైపు నుంచి ఎన్నో బ్యాచ్లు వెళ్ళి ఉంటాయి. సో హైయెస్ట్ ఒక అబ్బాయి కానీ, ఒక అమ్మాయి కానీ, ఒక ప్లేయర్గా ఏ ఏజ్ గ్రూప్ అయినా సరే ఒక మంచి సుప్రీం స్టేజ్కి వెళ్ళిండు అంటే ఎవరు గుర్తొస్తారు మీ అనుభవంలో? వాళ్ళ కోచ్లు గుర్తొస్తారు మేడం, మేము గుర్తున్నాం. మేము వాళ్ళు ఆడించే వరకే, కానీ వాళ్ళకి ఏంటంటే కోచ్లే మొదటి నుంచి వాళ్ళకి ఎలా వార్మప్ చేయాలి, ఎలా ఫుట్ వర్క్ ఎలా నేర్పాలి, ఎలా రాకెట్ పట్టుకోవాలి, ఇవన్నీ చెప్పేది కోచ్లే. ఇప్పుడు ఒక ప్లేయరు ఒక స్థాయికి వెళ్ళాడంటే ఇంపార్టెంట్ రోల్ కోచ్ మేడం, మేము కాదు, కోచ్ ఇంపార్టెంట్ రోల్. మల్కా బ్యాడ్మింటన్ అకాడమీకి సంబంధించిన కోచ్, మల్కా బ్యాడ్మింటన్ అకాడమీలో కోచ్ ఇప్పుడు హర్ష అంటే ఒక ఉన్న బెస్ట్లో 1 of the మెంబర్ హర్ష. పిల్లలకి ఎలా చెప్పాలి, ఏం చేయాలి, కష్టపడతారు, తక్కువ టైంలో రిజల్ట్ తెచ్చుకున్నారు మేడం. వీళ్ళు ఒక అబ్బాయి ఉన్నాడు, ఏం పేరు, మీ అభిషేక్ అనే అబ్బాయి ఉన్నాడు, మా కళ్ళెదటినే ఆడాడు, 4 yearsలో డెవలప్ అయిపోయి ఇంటర్నేషనల్ ఆడుతున్నాడు. అది ఒక వీళ్ళు కృషి చెప్పాలి. ఎందుకంటే కొన్ని అకాడమీలలో చాలా 15 సంవత్సరాల నుంచి ఉన్నారు, పిల్లలు షట్ ఆడవలేదు. వీళ్ళు షట్ అవ్వడానికి కూడా నేను అనుకుంటున్నా
వీళ్ళు తక్కువ మందిని తీసుకుంటారు, ఎక్కువ మందిని తీసుకోవడం లేదు. ఓకే. కొన్ని అకాడమీలలో ఏం చేస్తారు, ప్లేయర్స్ ఎక్కువైపోయి టైం ఇవ్వలేక కోచెస్ వీళ్ళు, మేము 10 years నుంచి అబ్జర్వ్ చేస్తున్నాం కదా, తక్కువ మందిని తీసుకోవడం వల్ల తొందరగా ఇంప్రూవ్ అయ్యాడని నేను ఊహించుకుంటున్నాను. మీ అనుభవంలో బ్యాడ్మింటన్ కి ఏ ఇయర్ నుంచి ఎక్కువగా ఆదరణ పెరిగింది? యాజ్ ఎ రిఫరీ, మెయిన్ రిఫరీ. ఏ ఇయర్ నుంచి అంటే నేను ఎంటర్ అయ్యి 15 years అయింది మేడం ఇందులోకి. అయితే 5 years బ్యాక్ వెళ్తే ఏం లేదు, కొన్ని అకాడమీలు ఉన్నాయి అక్కడ, గోపిచంద్ అకాడమీ అని, చేతన ఆనంద్ అని, ఒక అంతా వెతుక్కుంటే ఒక 5-6 అకాడమీ కంటే ఎక్కువ లేవు స్టేట్లో. అప్పుడు లేవు, అన్ని గవర్నమెంట్ ఏ ఉండేవి, ప్రైవేట్ ఏమి ఉండేవి కాదు పెద్దగా, అన్ని గవర్నమెంట్, ఎల్బీ స్టేడియం అని ఇవన్నీ అవి ఉండేవి. ఈ 5 years తర్వాతే ఒకరు చూసి ఒకరు, అయితే పిల్లల్లో బ్యాడ్మింటన్ నేర్చుకోవాలనే ఉత్సాహం ఎక్కువైంది మేడం. ఎప్పుడైతే అది ఎక్కువైందో అకాడమీలు ఎక్కువ పెట్టుకోవడం వల్ల, ఈ అకాడమీలు ఎక్కువ రావడం వల్ల పిల్లలు కూడా కాంపిటీషన్ ఎక్కువైపోయింది. ఒకప్పుడు డిస్ట్రిక్ట్ కాంపిటీషన్ అంటే వాళ్ళకి రాకెట్ పట్టుకోవడం వచ్చేది కాదు, ఎలా సర్వీస్ చేయాలి తెలిసి ఒకప్పుడే. అలాంటి ఇప్పుడు డిస్ట్రిక్ట్లోనే ఆ ప్లేయరు ఒక ర్యాలీ ఆడేది ఒక్కొక్కసారి 2 నిమిషాలు 1 నిమిషం వరకు ర్యాలీ కంటిన్యూ చేస్తుంటారు, అంత స్టాండర్డ్ వచ్చింది మేడం ఇప్పుడు బ్యాడ్మింటన్. దీనికి ఒక కారణం చెప్పాలంటే బేసిక్ కూడా గోపిచంద్ సార్. మనం గోపిచంద్ సార్ మర్చిపోకూడదు, గోపిచంద్ సార్ బేసిక్. ఆయన అందరూ ఆదర్శంగా తీసుకొని మిగతా కోచ్లని అకాడమీలని అది చూసుకొని ఎంత ఎదిగినా మన మూలాలు, మన ఫస్ట్ ఎక్కడి నుంచి వచ్చామనేది మర్చిపోవద్దు. హైదరాబాద్ అనేది ఇప్పుడు ఇండియాలో బ్యాడ్మింటన్ అనగానే హైదరాబాద్ గుర్తొస్తుంది మేడం ఎవరికైనా. అలాగే వరల్డ్లో బ్యాడ్మింటన్ అనగానే మళ్ళీ ఇప్పుడు ఇండియా గుర్తొస్తుంది. ఈ రెండు బ్యాడ్మింటన్ కి కూడా చాలా ఆదరణ పెరుగుతోంది. డిస్ట్రిక్ట్ లెవెల్ టోర్నీలకు కూడా అనుకున్న దానికంటే డబుల్, దాదాపు మనము లాస్ట్ ఇయర్ 100 అనుకున్నప్పటికీ ఈ ఇయర్ మాక్సిమం ఒక 200 అనుకున్నప్పటికీ, కానీ 350 ప్లేస్ రావటం వల్ల ఒక డేని కూడా ఎక్స్టెండ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. సో ప్లేయర్స్ అద్భుతమైన ఆట తీరు కూడా మన కెమెరామెన్ రూపాల్ ఒకసారి ప్యాన్ చేస్తే మనం చూడొచ్చు. ఏజ్ గ్రూప్ వైజ్ 11 years నుంచి స్టార్ట్ చేస్తే మనకు 19 years వరకు కూడా, సో ఏజ్ని బట్టి ఇక్కడ కాంపిటీషన్స్ జరుగుతున్నాయి. ఇక్కడ గెలిచిన పిల్లలు నెక్స్ట్ వెంటనే స్టేట్ లెవెల్కి వెళ్ళే అవకాశం ఉంది, అక్కడ వాళ్ళ ప్రతిభను చూపించే అవకాశం ఉంది. అంతోపాటు మరొక కోచ్ రాజేష్ గారు ఉన్నారు. రాజేష్ గారు, ఏ ఏజ్ గ్రూప్లో ఎక్కువ టఫ్ కాంపిటీషన్ నడుస్తుంది? Tough is always in junior level, sub-junior, under 11, under 13. Now in Hyderabad, out of 4 districts, Medchil is a top in number of entries and players. The parents also, they are very curious about, because this is the last tournament. In out of these 4 districts, this is the one. And under 11 and under 13 is the highest tough. And the way is, Vikas Harsha is managing very nice. And he is not at all compromising about the schedules and timing. And the schedule is perfect. Except any 1.5 hour lunch break, everything is online and in time. That is appreciate about that. ఒక కోచ్గా స్టాండర్డ్స్ విషయంలో మనం ఇంత స్ట్రాంగ్గా ఉన్నప్పటికీ కూడా ఇప్పటి వరకు మన దగ్గర నుంచి వెళ్ళిన స్టూడెంట్స్, మీ అవగాహన, మీ అనుభవం దృష్ట్యా ఎవరు నేషనల్ లెవెల్ వరకు, ఎవరు నిజంగా ఒక దేశానికి గర్వకారణంగా నిలిచే వరకు వెళ్ళినారు అంటే ఎంతమంది పిల్లల్ని చెప్తారు? See, it's very limited, ma'am. And at the same time, we cannot judge now, because kids are, the mindset is totally different. At the age of 11 years, 13 years, they are playing very nice. But once they grow on, then the changes will start. ఎందుకంటారు? ఎక్కడ జరుగుతుంది? Yeah, because the coach's attention and parents' attention and some of wrong date of birth also is happening, which we cannot able to control nowadays. So because the talented kids also, they are facing, this is the main issue right now. Even the government also cannot able to catch what exactly happened. So but talent can beat anyone. That's a different. That will show us in under 17 and 19. So until that time, this 11, 13, 15, this fight will happen in between. Those who are able to maintain the stress, they are able to succeed. ఒక ఏజ్ లిమిట్ దాటిన తర్వాత కొంత, But real kids, they are facing some senior boys and senior girls. So they have to cross this tough hurdle. There's no other chance. ఫైనల్ క్వశ్చన్, బాయ్స్ తో పోలిస్తే అమ్మాయిలు బ్యాడ్మింటన్ లో ఏ స్థాయిలో రాణిస్తున్నారు? ఒక కోచ్ గా మీరు చెప్పండి, బ్యాడ్మింటన్ మీద ఎక్కువగా ప్లేయర్స్ విషయంలో అమ్మాయిలు ఎక్కువగా ఫోకస్డ్ గా ఉంటున్నారా, అబ్బాయిలు ఉంటున్నారా? In that case, we cannot separate, man. Both are equal. Girls are down, boys are up. We cannot. Some of girls are too smarter than boys. At the same time, boys also same. Comparing to boys, girls' strength is little less, because the parents, they have a lot of calculations, security, financial, lot of things. But nowadays, not much difference. Almost all girls is equal to boys. The fighting and everything. Parents also, they are taking right decision, managing the school timings and everything. Nowadays, day by day, things has changed like anything, not like before. After Corona,
the percentage of coaching sessions also is increasing. So out of in one batch, 40 kids are there. 40 kids, so 20 boys and 20 girls. It's happening now. That's things are changing one by one, one by one. Now. మీరు 13 ఏజ్ గ్రూప్ 11 ఏజ్ గ్రూప్ ఉన్న పిల్లల్లో ఉండే ఫోకస్ కానీ ఆ సీరియస్నెస్ కానీ పెద్దగా అయ్యే కొద్దీ కొంత తగ్గుతుంది అని అన్నారు. సో దాన్ని అధిగమించాలంటే మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? They have to take a strong decision, ma'am. First of all, if you are give a commitment to a coach, you should stick with that. Now, what happened initially, the studies is not much effective. Once the 5th, 6th, 7th, it's fine. Then 8th standard school started. The real task will start parents. They have to manage the schools also. They have to manage a crucial time for badminton also. Those who are able to take the decision right time, the parents, okay, my son is able to manage the studies, then they can go forward. There only the main, most of the parents is getting confused. There only the filter is happening. The 9th, 10th standard, the most of the 50% filter is happening there. So some of parents, they are very much awareness about badminton. They will stick with parents and they'll stick with that. Coach. The parents stick with the coaches. Then the coach will guide you properly. Then definitely the national result will come. ఎస్ సార్, థ్యాంక్ యూ రాజేష్ గారు. మొత్తానికి గేమ్స్ అయితే మంచిగా జరుగుతూ ఉన్నాయి. మనం ఒక పేరెంట్ కూడా ఉన్నారు, మాట్లాడదాం. ఎట్లా జరుగుతుందండి? ఏ అకాడమీ నుంచి వచ్చారు? ఇక్కడ Shalini Suresh. ఎట్లా ఉంది? Yeah, everything is going good as per schedule. Shalini Suresh అకాడమీ నుంచి వచ్చాము. స్కెడ్యూల్ ప్రకారం టైంకి మ్యాచెస్ అవుతున్నాయి. ప్రాపర్ జడ్జెస్, ప్రాపర్ ఎంపైరింగ్ కూడా, ఎవ్రీథింగ్ ఈజ్ ప్రాపర్. మీ బాబు ఎవరు ఆడుతున్నారు? ఇంత ఏ ఏజ్ గ్రూప్ లో ఆడుతున్నారు? అండర్ 13, అండర్ 15. హోప్ ఉందా? ఎట్లుంది తన ఆట తీరు? ఎట్లా ఉంది? యా హీఈస్ పర్ఫార్మింగ్ వెల్. ఎన్ని ఇయర్స్ నుంచి ఆడుతున్నాడు బాబు? 3 years నుంచి ఆడుతున్నారు. ఇందాకే ఒక కోచ్ మాట్లాడుతూ పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు 11 years 13 years అండర్ 15 వరకు కూడా చాలా ఫోకస్డ్గా చాలా సీరియస్గా ఉంటున్నారు ప్లేయింగ్ విషయంలో. ఈవెన్ కోచ్తో కూడా అటాచ్మెంట్ అట్లనే ఉంటుంది. కానీ ఆ ఏజ్ గ్రూప్ దాటిన తర్వాత డీవియేట్ అవుతున్నారు. మెయిన్ ప్రాబ్లమ్ అది పేరెంట్స్ దగ్గర జరుగుతోంది అంటున్నారు. మీరేమంటారు దానికి? పేరెంట్స్తో పాటు పిల్లలది కూడా ఆ డెడికేషన్ ఉండాలండి. అంటే ఓన్లీ కోచెస్, పేరెంట్స్ కాకుండా ముగ్గురు సింక్లో ఉంటేనే ఫర్దర్గా ముందుకెళ్ళడానికి ఉంటుంది. ఎందుకంటే వన్స్ దే కమింగ్ టు 14 years, ఆ అడల్సెన్స్ ఏజ్లో ఫోకస్ తగ్గుతుంది పిల్లలు. సో ఆ టైంలో మనం కోచెస్, ఏది పేరెంట్స్, వాళ్ళకి యూ హ్యావ్ టు పుష్, వాళ్ళని పుష్ చేస్తే, పుష్ చేయాలి, కన్సర్న్ చేయాలి, పుష్ చేయాలి వాళ్ళని. అంటే యూ కెన్ డూ ఇట్ అనే కాన్ఫిడెన్స్ మనం ఇస్తే కానీ వాళ్ళు ముందుకు వెళ్ళలేరు. ఒక పేరెంట్గా చెప్పండి, మీరు మీ అబ్బాయిని అయితే బ్యాడ్మింటన్ వైపు నడిపిస్తున్నారు. ఎందుకని జెమ్స్ లేరు? కొత్త కొత్త పిల్లలు, కొత్త తరాలు, కొత్త బ్యాచ్లు బ్యాడ్మింటన్లో మనం క్రికెట్తో పోలిస్తే తక్కువ చూస్తున్నాం. ఒక పేరెంట్గా మీ ఒపీనియన్ ఏంటి దీనిపైన? ఏం చెప్తారు దీనికి సొల్యూషన్? అంటే సొల్యూషన్ ఏం లేదండి. అంటే క్రికెట్కి వేరే స్పోర్ట్స్కి ఉన్నంత క్రేజ్ బ్యాడ్మింటన్లో లేదు బేసిక్గా. సో అసోసియేషన్స్ స్ట్రాంగ్ అవ్వాలి, ఆ ఫండింగ్, ఆ కుషన్ ఇవ్వాలి. మనం ఆ కుషన్ ఇస్తే కానీ మనము అంటే పేరెంట్స్ కూడా పుష్ చేయడానికి రెడీ అవుతారు. మీరే చెప్పారు క్రికెట్కి ఉన్నంత ఆదరణ మిగతా స్పోర్ట్స్కి ఉండట్లేదని. మీ బాబు ఇంట్రెస్టెడ్గా బ్యాడ్మింటన్ వైపు వచ్చాడా, లేకపోతే మీ ఇంట్రెస్ట్ కూడా? లేదు, తను ఇంట్రెస్టెడ్గానే వచ్చాడు. అండ్ యాక్చువల్గా ఫుట్బాల్ జాయిన్ చేద్దామని అనుకున్నాము, బట్ దెన్ బ్యాడ్మింటన్లో కూర్చుంది. దెన్ హీఈస్ పర్ఫార్మింగ్ వెల్. లాస్ట్ ఇయర్ ఇక్కడే ఎంకేఎస్లోనే అండర్ 11 స్టేట్ ఛాంపియన్ ఇక్కడే అయ్యింది. స్టేట్ బ్యాడ్మింటన్ అకాడమీ గురించి మీ మాటల్లో? Malka Badminton, I think they are providing very good. I think there are 3 players, Abhishek Kanapala and all those manchi future ఉన్న players. They have here Shreyas Gani, Sita Gani. They are performing well. So yeah, I think. ఎవరు మీ పాప ఆడుతున్నారు? బాబు? మా బాబు అండి, మాదివాడ అభినవ్. అండర్ 11, అండర్ 13 రెండు ఆడుతున్నాడు. ఎట్లా అనిపిస్తున్నది? చాలా బాగుందండి. ఇక్కడ ఆల్మోస్ట్ నేను 2 years నుంచి మా బాబుని చాలా టోర్నమెంట్స్కి తీసుకెళ్ళాను. కానీ ఇది చాలా బెస్ట్ ఆర్గనైజేషన్ చాలా బాగుంటుంది. ఇక్కడ రిపోర్టింగ్ టైం అంటే టైంకి స్టార్ట్ అవుతాయి మ్యాచెస్ ఏవైనా సరే. చాలా చోట్ల ఏంటంటే టైం 9 అని చెప్పారంటే ఆర్గనైజర్సే 10కి వస్తారు. కానీ ఇక్కడ అలా కాదు. 9 కంటే ఖచ్చితంగా 8కే ఇక్కడ ఆర్గనైజర్స్ ఉంటారు. ఖచ్చితంగా 8 అంటే 8కి స్టార్ట్ అవుతాయి. అన్ని ఫెసిలిటీస్ కూడా మంచిగా, వాటర్ కానీ అన్ని ఫెసిలిటీస్ మంచిగా ఉంటాయి. చాలా మంచిగా బాగుంటుంది ఆర్గనైజేషన్. చాలా మా బాబు మంచిగా ఆడుతున్నాడు. ఇక్కడ ఆర్గనైజర్స్ కూడా మంచిగా ఎంకరేజ్ చేస్తారు. రెఫరీలు కూడా మంచి ఐ మీన్ మీకు నెక్స్ట్ లెవెల్ కి వెళ్తాడు బాబు అని?
ఆల్మోస్ట్ ఇప్పుడు అండర్ 11 అండర్ 13 రెండు ఆడాడండి. రెండు 2 రౌండ్స్ క్వాలిఫై అయ్యాడు. వెళ్తాడనే అనుకుంటున్నాను ఖచ్చితంగా. ఎటొచ్చి ప్లేయర్స్ గట్టిగా చివరి వరకు ఒకే స్పోర్ట్ మీద కాన్సన్ట్రేషన్గా ఉండాలి అని అంటే కోచ్తో పాటు తల్లిదండ్రుల ఎఫర్ట్స్ కూడా చాలా అవసరమని పేరెంట్స్ కూడా చెప్తున్న పరిస్థితి. మొత్తానికైతే ఇది 8th వరకు అనుకున్నారు, 9th వరకు ఇక్కడ ఈ టోర్నీ జరగబోతోంది డిస్ట్రిక్ట్ లెవెల్. సో ఇక్కడ గెలిచిన వాళ్ళందరూ కూడా స్టేట్ లెవెల్లో ఆడతారు. సో వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్తూ ప్రస్తుతం అయితే మల్కా బ్యాడ్మింటన్ అకాడమీలో జరుగుతున్న టోర్నీకి సంబంధించిన డీటెయిల్స్ ఇట్లా ఉన్నాయి. కెమెరామెన్ రూపాల్తో యశోద, స్టే ట్యూన్.